Good evening, all of you. My voice is audible. Is my voice is clear Yes, to all of you? Yeah. yes, sir. Yes. Right. Thank you. సో ఎస్టర్డే సెషన్లో మీకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ప్లస్ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మధ్య ఉండేటువంటి తేడాని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్పిఎం కమాండ్ ఐఎన్ఐటి ఆప్షన్ ఉపయోగించి మనం ఒక నోడ్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఆ నోడ్ ప్రాజెక్ట్ అనేటువంటిది రియాక్ట్ ప్రాజెక్ట్ కాదు. సో ఏదైనా సరే జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసేటువంటి లేదా జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసేది ఏదైనా సరే నోడ్ బేస్డ్ ప్రాజెక్టే అవుతుంది. అది యాంగులర్ ప్రాజెక్ట్ అయినా, నెక్స్ట్.js ప్రాజెక్ట్ అయినా, Vue.js ప్రాజెక్ట్ అయినా, లేదా ఇటు రియాక్ట్ ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే అది నోడ్ ప్రాజెక్టే. ఎందుకంటే నోడ్ని డెవలప్మెంట్ ప్లాట్ఫామ్గా బేస్ చేసుకుని క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. సో ఈ ప్రాజెక్ట్స్ని ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఒక యునిక్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చరు, దాని రిక్వైర్డ్ లైబ్రరీసు, దాని యొక్క రిక్వైర్డ్ ఫైల్స్, ఓకే, ఇవన్నీ కూడా సెపరేట్గా ఉంటాయి దానికి. సో ఆ పాయింట్నే ఎస్టర్డే సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎన్పిఎం ఐఎన్ఐటి ద్వారా మనం క్రియేట్ చేసినప్పుడు ఒక ఫోల్డర్ ప్రాజెక్ట్ అవుతుంది, అంతేగాని ప్రతి ఫోల్డర్ ప్రాజెక్ట్ కాదు. సో ప్యాకేజ్.json, package-log.json అనేటువంటి రెండు ఫైల్స్కి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి, అలాగే ఎన్పిఎం ఇన్స్టాల్ అనే కమాండ్కి, నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్కి, అట్లాగే package-log.json అనేటువంటి ఫైల్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేటువంటిది ఫంక్షనల్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నోడ్ మాడ్యూల్స్ అనేటువంటి ఫోల్డర్ ఎలాంటిదంటే మనకి సి లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ లాంటిది, లేదా ఒక జావాలో మనకి ప్యాకేజెస్ లాంటిది, అట్లాగే .NETలో అయితే కనుక మనకి నేమ్ స్పేసెస్ లాంటిది. సో కాబట్టి ఇక్కడ మన ప్రాజెక్ట్లో మనం వాడేటువంటి హెడర్ ఫైల్స్ లేదా ప్యాకేజెస్ లేదా నేమ్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అలాగే ఇక్కడ వాటిని మనం మాడ్యూల్స్ అని పిలుస్తాం, లేదా లైబ్రరీస్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా ప్యాకేజ్ అని కూడా అనొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే. సో కాబట్టి ఇక్కడ రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ, కానీ కేవలం ఒక రియాక్ట్ లైబ్రరీతోనే మనం ఎంటైర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయం. సో డిపెండింగ్ అపాన్ మన యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఇంకా ఎడిషనల్ లైబ్రరీస్ ఎన్నో మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అలాగే జావా స్క్రిప్ట్ని ప్రోగ్రామింగ్గా ఉపయోగించి మనం బ్యాక్ అండ్ సర్వర్ సైడ్ వెబ్ ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు కూడా అగైన్ మనం సో మెనీ లైబ్రరీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ ఎక్స్ప్రెస్ లైబ్రరీ ఇలాంటివన్నీ కూడా. ఓకే. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినవి, ఫైల్ సిస్టమ్కి సంబంధించినవి, సెక్యూరిటీకి సంబంధించినవి, ఇట్లాంటివన్నీ కూడా సో మెనీ లైబ్రరీస్, టెస్టింగ్కి సంబంధించినవి, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ నోడ్ బేస్డ్ ప్రాజెక్టే, కానీ అది క్లయింట్ సైడా లేక సర్వర్ సైడా, అంటే ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా, నెక్స్ట్ అందులో యూజ్ చేసేటువంటి రకరకాల లైబ్రరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ప్రాజెక్ట్కి సెపరేట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ డిఫరెన్స్ మీకు ఎస్టర్డే సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ సో కాబట్టి ఒక రియాక్ట్ ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి టోటల్ ఫోల్డర్ స్ట్రక్చర్, రిక్వైర్డ్ లైబ్రరీస్ ఇవన్నీ మనం మాన్యువల్గా కనుక క్రియేట్ చేస్తే ఓకే, అది ఇట్ బికమ్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. కాబట్టి అది మనం వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏ లైబ్రరీ కాల్డ్ create-react-app అనేటువంటి లైబ్రరీ లేదా కమాండ్ లేదా స్క్రిప్ట్ ఏదైనా అనుకోవచ్చు. ఓకే, దాన్ని ఉపయోగించి మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ వేస్. ఓకే, విటే అనేటువంటిది ఇంకొకటి ఉంది. ఫస్ట్ మనం ఒక దాంతో స్టార్ట్ చేసి ఏదైతే ట్రెడిషనల్లో ఏదైతే మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నామో దాంతో స్టార్ట్ చేసి తర్వాత విల్ థింక్ అబౌట్ ద ఆల్టర్నేటివ్స్. అందుకని నేను మీకు రెండు ఆప్షన్స్ నేను ఒకేసారి చెప్పడం అదేంటో కూడా, ఎందుకనంటే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే. కాబట్టి ఒక ఆప్షన్ మనం నేర్చుకుని దాని మీద గ్రిప్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు థింక్ అబౌట్ ద సెకండ్ వన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైనా సరే. కాబట్టి ఒక సోర్స్ నుంచి మనం డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెండు దారుల గురించి ఎప్పుడూ ఒకేసారి ఆలోచించకూడదు. ఫస్ట్ ఒక దారితో మనం సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రావెల్ చేసి రీచ్ అయ్యి ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ గురించి ఆలోచించాలి. అందుకని నేను మీకు ఒక ఆప్షనే చెప్తున్నాను. రైట్. సో లాస్ట్ డే ఎనీహౌ మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత ఇవ్వండి, ఒక కాంపోనెంట్ని మనం పర్ఫెక్ట్గా కనుక అన్ని రకాల లాజిక్స్తో రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డెవలప్ చేసినట్టయితే ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ 60 to 70% ద ప్రాజెక్ట్ అదే కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ తర్వాత రూటింగ్. సో అక్కడికి 80% అవుతుంది, రిమైనింగ్ 20% అనేది ఎక్స్ట్రా అనమాట. సో చాలా వరకు మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ కాంపోనెంట్ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు చాలా వరకు అవన్నీ కూడా ఎక్కడ ఎందుకు ఏ సిచ్యువేషన్స్లో అవసరం అవుతాయి అనేది ఇక్కడ నేను బ్రీఫ్గా మీకు ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేశాను కూడా ఫోల్డర్లో. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇవన్నీ ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించింది.
రైట్, ఎనీహౌ. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. ఇందులో మనం న్యూస్ యాప్ అనేది మన ప్రీవియస్ ప్రాజెక్ట్. ఇందులో బేసిక్ కాంపోనెంట్ app.js అనేటువంటి ఫైల్లో ఉంది. ఈ ఫైల్ స్ట్రక్చరు ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూడా. ఓకే అండి. సో ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది నేను చెప్పాలి మీకు. సో జావా స్క్రిప్ట్ చెప్పకుండా ఇది మొత్తం పూర్తిగా చెప్పకూడదు. కానీ ఇక్కడ ఫస్ట్ ఓవర్ ఇచ్చి ఫస్ట్ యూ షుడ్ నో ఇది రియాక్ట్ ప్రాజెక్ట్ అంటే ఇది ఒక జావా స్క్రిప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేటువంటిది మీకు అర్థం కావాలి. అందుకోసమే ఇదంతా కూడా. అలాగే జావా స్క్రిప్ట్ని పూర్తిగా నేర్చుకునే వరకు మనం రియాక్ట్ నేర్చుకోవడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్యారల్గా కూడా నేర్చుకోవచ్చు. అది కాబట్టి సాటర్డే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఏ లెంగ్తీ సెషన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్లీ ఆన్ జావా స్క్రిప్ట్. ఓకే అండి. సో నా మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తాను, అది సాటర్డేనా సండేనా లేక మధ్యలో ఇంకొక రోజు ఎప్పుడైనా అనేది నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో నా ఇప్పుడు రైట్. సో ఒక కాంపోనెంట్ అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ ఫస్ట్ ఫంక్షనల్గా చెప్పినప్పుడు, డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద పేజ్ అనేటువంటి పాయింట్ ఇక్కడ చెప్పాం డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ కాంపోనెంట్ ఈజ్ ఎన్ ఎంటిటీ ఆర్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఆర్ ఏ జావాస్క్రిప్ట్ క్లాస్ విత్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ విత్ UI, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఈవెంట్ హ్యాండ్లింగ్, గ్రౌండ్ ప్రాసెసింగ్, హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా, స్టోరింగ్ ఆఫ్ డేటా, రూటింగ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇక్కడ ఈ నోట్ ప్యాడ్ డాక్యుమెంట్లు అయితే మీకు ఇంకా క్లియర్గా ఉన్నాయి వర్డ్ డాక్యుమెంట్లో కన్నా. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నట్టయితే దాన్ని టెక్నికల్గా మనం జావాస్క్రిప్ట్ కాంపోనెంట్ కింద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీకు HTML పాయింట్ ఆఫ్ వ్యూలో HTML జావాస్క్రిప్ట్ రెండింటికి కలిపి కాంపోనెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాం కాంపోనెంట్ అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లేదా ఒక జావాస్క్రిప్ట్ క్లాసు అని. మరి HTMLతో సంబంధం ఏంటండి అంటే ఒక కాంపోనెంట్ యొక్క ఫంక్షనాలిటీని బట్టి ఓకే మనం ఇది UI అని చెప్పాం, మనం యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది? త్రూ HTML ద్వారానే రావాలి. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, అది ఇన్పుట్ కోసం అయినా సరే, అవుట్పుట్ కోసం అయినా సరే, లేక కేవలం స్టాటిక్ డేటా ప్రజెంటేషన్ కోసం అయినా సరే. సో ఏ కాంపోనెంట్ ఈక్వల్ టు వన్ HTML element or maybe multiple HTML elements of different types with properties and functionality. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక కాంపోనెంట్ మనం ఎలా చెప్పొచ్చు అంటే వన్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆర్ మోర్ HTML ఎలిమెంట్స్ మేబీ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ మేబీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ విత్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీ ఆర్ విత్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అని కూడా అనుకోవచ్చు. అది సో ఇది బేసిక్ ఈజీ అండర్స్టాండబుల్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ అంటే ఒక ప్రీడిఫైన్డ్ HTML ఎలిమెంట్ కావచ్చు, లేదా ఒక యూజర్ డిఫైన్డ్ కూడా కావచ్చు. ఎలిమెంట్ కెన్ బి ఎయిదర్ యూజర్ డిఫైన్డ్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఆర్ మిక్స్డ్. అంటే కొన్ని యూజర్ డిఫైన్డ్ ఉండొచ్చు, కొన్ని ప్రీడిఫైన్డ్ ఉండొచ్చు. మీకు HTML ట్యాగ్స్ని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తారు టెక్నికల్గా. మీకు W3C డాక్యుమెంటేషన్లో కానీ లేదా HTTP ప్రోటోకాల్ ప్రకారం కానీ W3C టెక్నాలజీస్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం డిఫైన్ చేసిన టెక్నాలజీ ప్రకారం HTML ట్యాగ్స్ అన్నిటిని కూడా మనం ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే అదొక HTML ఎలిమెంట్ కావచ్చు ప్రీడిఫైన్డ్ది, లేదా ఏదైనా ఒక యూజర్ డిఫైన్డ్ ఎలిమెంట్ కావచ్చు, లేదా రెండింటి యొక్క మిక్సింగ్ కూడా కావచ్చు. ఇదిగోండి ఎలిమెంట్స్ కెన్ బి యూజర్ డిఫైన్డ్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఆర్ మిక్స్డ్. సో అమాంగ్ ద కాంపోనెంట్స్ దే మే హ్యావ్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ఆల్సో. అలాగే ఒక రెండు కాంపోనెంట్స్ మధ్య పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవన్నీ కూడా రన్నింగ్ నోట్స్కి బేస్ చేసుకుని రాసినవి, నేను గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంకొక డెఫినేషన్ చూద్దాం. హౌ టు డిఫైన్ ఏ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ మనం ఎలా డిఫైన్ చేయాలి? బై యూజింగ్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఆర్ బై క్రియేటింగ్ ఏ చైల్డ్ క్లాస్ టు ఏ క్లాస్ కాల్డ్ కాంపోనెంట్. కాంపోనెంట్ అనే ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్కి చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసి మనం కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు.
లేదా జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం క్లాస్ను ఉపయోగించి క్రియేట్ చేయడం అనేది కేవలం మీకు నేను ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చెప్తాను అంతే. ఇంకా తర్వాత మనం క్లాస్ కాంపోనెంట్స్ అనేవి మనం అసలు ఇప్పుడు వాడటం ఓకే అండి. దే ఆర్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. ఓకే, నో వన్ గోయింగ్ టు టీచ్ దట్. కానీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకు తెలియాలి మీకు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. క్లాస్ అనేటువంటి ఒక క్లాస్ ఇక్కడ మీకు బై ఎక్స్టెండింగ్ ఏ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ క్లాస్ అని అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్టెన్షన్ అంటే ఇన్హెరిటెన్స్ అనే ప్రిన్సిపల్ దేనికి సంబంధించిన ప్రిన్సిపల్? ఇన్హెరిటెన్స్ అనేది ఊప్స్కి సంబంధించింది. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం కాంపోనెంట్ అనేటువంటి క్లాస్కి చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ క్లాసెస్ అని అండ్ జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ ఇన్హెరిటెన్స్ అని. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ మీకు తెలియాలి. అందుకోసం ఇది ఇక్కడ స్పెసిఫిక్గా నేను రాశాను, లేకపోతే అసలు ఇక్కడ అది రాసేవాడినే కాదు. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ బేస్డ్ అనే దానికి డిఫరెన్స్ ఏంటి? ఏ లాంగ్వేజ్ అయితే ఊప్స్ని ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ బేస్డ్ అని పిలుస్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని పిలుస్తాం. ఏ లాంగ్వేజ్ అయితే ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదో దాన్ని మనం ఆబ్జెక్ట్ బేస్డ్ అని పిలుస్తాం. ఇక్కడ బై ఎక్స్టెండింగ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ క్లాస్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ యువర్ ఓన్ క్లాస్ విచ్ ఈజ్ చైల్డ్ టు ఏ క్లాస్ కాల్డ్ కాంపోనెంట్. కాంపోనెంట్ అనే పేరుతో సి క్యాపిటల్ లెటర్ ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంది. అది ఏ లైబ్రరీలో ఉంది? రియాక్ట్ అనే లైబ్రరీలో ఉంది. సో ఆ కాంపోనెంట్ క్లాస్కి మీరు చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే ఒక ఎన్కాప్సులేట్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, విచ్ కంటైన్స్ కన్స్ట్రక్టర్, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ ఆ క్లాస్ ఇంకో క్లాస్కి చైల్డ్ క్లాస్ కింద క్రియేట్ చేస్తున్నారు అంటే ఇన్హెరిటెన్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఏం చెప్పచ్చు? జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ ఊప్స్ జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ ఊప్స్ అని చెప్పచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ద కాంపోనెంట్ క్రియేషన్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏంటది? ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఒక కాంపోనెంట్లో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఆ ఎలిమెంట్స్ ఏంటి? దట్ ఎలిమెంట్స్ ఆర్ HTML ఆర్ అదర్ కాంపోనెంట్స్ ఆర్ బోత్. అది ఇప్పుడు మీకు ఇక్కడ దీన్ని ఈ యూజర్ డిఫైన్డ్ అన్న దానికి అర్థం ఏంటంటే ఇంకో కాంపోనెంట్ అని అర్థం. ఈచ్ కాంపోనెంట్ ఈజ్ వన్ ఎలిమెంట్. సో ఒక కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ ఉండొచ్చు, లేదా ఒక కాంపోనెంట్లో HTML ఎలిమెంట్స్ ఉండొచ్చు, లేదా రెండు ఉండొచ్చు కూడా. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే అండి, అది అలా ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుందంటే మీకు నెక్స్ట్ తెలుస్తుంది అది. ఓకే అండి, చెప్తాను. రిక్వైర్మెంట్స్ ప్రకారం డేటాకి మధ్య ఉండేటువంటి రిలేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అట్లా. నా ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఇప్పుడు మన కాంపోనెంట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ అన్నాం. HTML ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్పక్కల్లా, నో ప్రాబ్లం, రైట్? సో ఇప్పుడు అసలు ఒక ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి? దట్ ఈస్ అ కీ పాయింట్. సో పేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఏ రియాక్ట్ వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ components. Component is a collection of one or more elements. Okay, among that elements can be HTML elements or other components. అది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తారు మీరు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి రియాక్ట్ లైబ్రరీలో మనకి క్రియేట్ ఎలిమెంట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ను ఉపయోగించి మనం ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ పాయింట్. ఇది కాకుండా బై యూజింగ్ JSX సింటాక్స్ అంటారు, జావా స్క్రిప్ట్ XML బేస్డ్ సింటాక్స్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ కోడ్ని, అంటే ఒక UI కోడ్ని, యూజర్ ఇంటర్ఫేస్ కోడ్ని ఎలిమెంట్ కింద ఎలా మారుస్తాం? ఓకే, ఇదిగోండి. ఫస్ట్ వెల్కమ్ టు మూవీ న్యూస్ అనేటువంటి ఒక H1 ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ని నేను ఎలిమెంట్ కింద మార్చాలి. ఎలా మారుస్తాను? ఇదిగోండి, కాన్స్టెంట్ మై టైటిల్ అంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్. ఇది జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు? 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ వేర్ అనే కీవర్డ్ ఉపయోగించి, లేదా లెట్ అనేటువంటి కీవర్డ్ ఉపయోగించి, లేదా కాన్స్టెంట్ అనే కీవర్డ్ ఉపయోగించి. కాబట్టి ఇప్పుడు మీరు రాస్తున్నది జావా స్క్రిప్ట్ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టెంట్ మై టైటిల్ ఈక్వల్ టు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది?
ఈ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని మనం మార్చలేమని దాని అర్థం. కాన్స్టెంట్. ఓకే, సో కాన్స్టెంట్ CONST స్పేస్ మై టైటిల్ అంటే ఇది ఒక వేరియబుల్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి పెరాన్సిస్లో దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఏంటి 3 ఆర్గ్యుమెంట్స్ అంటే, ఒకటి ట్యాగ్, 2 ఆ ట్యాగ్కి సంబంధించినటువంటి యాట్రిబ్యూట్స్. అంటే మన H1 అనే ట్యాగ్ ఉందనుకోండి, దానికి మనం మాన్యువల్గా అయితే ఏం చేస్తాం, H1 ట్యాగ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ లోపల ఓకే స్టైల్ ఈక్వల్ టు, విడ్త్ ఈక్వల్ టు, హైట్ ఈక్వల్ టు, కలర్ ఈక్వల్ టు ఇలా మనం రాస్తుంటాం, బార్డర్ ఈక్వల్ టు అని చెప్పి. ఆ H1కి రాసిన ఆ H1 అనే ట్యాగ్కి సంబంధించిన యాట్రిబ్యూట్ అండ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ కర్లీ బ్రేస్ కింద పాస్ చేయాలి. అంటే కర్లీ బ్రేస్ అంటే ఆబ్జెక్ట్ అని, జావాస్క్రిప్ట్ భాషలో కర్లీ బ్రేస్ అంటే ఆబ్జెక్ట్. ఓకే, వేర్ యాజ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. ఓకే, సో కాబట్టి ఒక HTML ఎలిమెంట్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలా ఆబ్జెక్ట్ రూపంలో పాస్ చేయాలి సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద. నెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఉపయోగించి మనం ఈ H1 అనేటువంటి ఒక ఎలిమెంట్ని దాని యొక్క యాట్రిబ్యూట్స్ ప్లస్ దాని యొక్క టెక్స్ట్తో క్రియేట్ చేసి అని ఎందులో స్టోర్ చేస్తున్నాం, ఈ మై టైటిల్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు రియాక్ట్ కాంపోనెంట్లో ఎక్కడైతే ఈ వెల్కమ్ టు మూవీ న్యూస్ అనే ఈ H1 ట్యాగ్ కావాలో అక్కడ ఈ వేరియబుల్ని యూజ్ చేస్తాం మనం, అంతే. ఈ వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ వేరియబుల్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, H1 అనే ఎలిమెంట్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్. సో ఇది ఈ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే సింటాక్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంది. ఎందుకంటే ఇది మెథడ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కానీ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కానీ అనే సింటాక్స్తో ఉంది ఒకటి, ప్లస్ ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు నాకు ట్రెడిషనల్ వెబ్ డెవలపర్గా నాకు HTML ట్యాగ్స్ని డైరెక్ట్గా రాయడం అనేది అలవాటు. .html ఫైల్స్లో వీఆర్ కంఫర్టబుల్ విత్ విచ్ టైప్ ఆఫ్ కోడింగ్, రైటింగ్ ద ట్యాగ్స్ డైరెక్ట్లీ బై యూజింగ్ యాంగిల్ బ్రాకెట్స్. ఓకే, బై యూజింగ్ ద యాంగిల్ బ్రాకెట్స్, అంతేగాని ఈ వేరియబుల్స్కి అసైన్ చేయడం అలాంటిది మనకు అలవాట్లేదు. కాబట్టి ఒక నార్మల్ వెబ్ డెవలపరు ఈజీగా ఫీల్ అవ్వాలంటే మనం ఎలా రాయాలి కోడు, HTML కోడ్ని HTML కోడ్ లాగానే రాయాలి. ఈ మెథడ్స్లోకి పాస్ చేయడం ఆర్గ్యుమెంట్ కింద, మళ్ళీ వాటిని డివైడ్ చేయడం, ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఒక నార్మల్ HTML కోడ్ ఇక్కడ ఎలా అయితే రాసామో ఈ నార్మల్ HTML కోడ్కి ఈక్వలెంట్గా ఉండేటువంటి సింటాక్స్ ఏదైనా ఉందా, ఎస్, అదే యూజింగ్ JSX. ఎలా, ఇదిగోండి, జావాస్క్రిప్ట్లో వేరియబుల్ తీసుకున్నాం, కాన్స్టెంట్ మై టైటిల్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ బదులు ఇక్కడ నార్మల్ HTML కోడ్ మీరు ఎలా రాశారో అలా యాజ్ ఇట్ ఈస్గా రాసి ఆ కోడ్ని ఈ మై టైటిల్ అనే వేరియబుల్కి అసైన్ చేసేస్తాం. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ సింటాక్స్ మనకు కన్వీనియంట్గా ఉందా, లేక డైరెక్ట్గా వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ వేరియబుల్ ఈక్వల్ టు అని చెప్పి HTML కోడ్ని డైరెక్ట్గా దానికి అసైన్ చేయడం ఏది కన్వీనియంట్గా ఉంది మనకి, విచ్ సింటాక్స్ ఈజ్ కన్వీనియంట్, టెల్ మీ. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ సింటాక్స్ కంఫర్టబుల్గా ఉందా, డైరెక్ట్గా వేరియబుల్కి HTML కోడ్ని అసైన్ చేయడం కన్వీనియంట్గా ఉందా? విచ్ సింటాక్స్ యూ ఆర్ ఫీలింగ్ కన్వీనియంట్? హలో, రైట్, ఎనీహౌ. సో ఇప్పుడు నౌ క్రియేట్ సింపుల్ కాంపోనెంట్స్ విత్ సింపుల్ ఎలిమెంట్స్. ఇక్కడ నేను కాంప్లెక్సిటీ కాదు, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు నేను మూవీ న్యూస్ అనేటువంటి ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి. ఆ మూవీ న్యూస్ అనేటువంటి కాంపోనెంట్ని నేను ఎక్కడ కాల్ చేస్తే అక్కడ నాకు ఏం రావాలంటే వెల్కమ్ టు నార్మల్ మూవీ న్యూస్ యూజింగ్ ఫంక్షన్, ఇది. ఓకే అండి, సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇది ఫంక్షనల్ కాంపోనెంట్, రైట్. ఇదిగోండి, ఈ SRCలో ఫస్ట్ స్ట్రైట్ అవే చెప్తున్నాను మీకు, SRC మీద ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేయండి, movienews.js. నా ఇప్పుడు ఫంక్షన్
మూవీ న్యూస్. ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఎట్లా రాస్తామో అట్లాగే ఫంక్షన్ కీవర్డ్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఫాలోడ్ బై parenthesis ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్. నౌ రిటర్న్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ parenthesis. ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ parenthesis లోపల మనం HTML కోడ్ రాయొచ్చు. బట్ ఆ HTML కోడ్ ఎలా ఉండాలి అంటే సింగిల్ HTML ఎలిమెంట్ అయి ఉండాలి, సింగిల్ HTML కోడ్ అయి ఉండాలి, సింగిల్ HTML ట్యాగ్ అయి ఉండాలి, విచ్ మే ఎన్క్యాప్సులేట్ సో మెనీ అదర్ HTML ఎలిమెంట్స్. ఒకే ఒక HTML ట్యాగ్ ఉండాలి. ఓకే అండి, దాని లోపల ఎన్ని HTML ట్యాగ్స్ అయినా ఉండొచ్చు, కానీ సెపరేటెడ్ మల్టిపుల్ HTML ట్యాగ్స్ మాత్రం రాయకూడదు. అది ఇంపార్టెంట్ పాయింట్. సో వెల్కమ్ టు మూవీ న్యూస్ యూజింగ్ నార్మల్ ఫంక్షన్. రైట్, ఇప్పుడు దీన్ని మనం మూవీ న్యూస్ .js అనేటువంటి ఫైల్లో క్రియేట్ చేసాం. సో దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి? నేను app.jsలో యూజ్ చేయాలి, అంటే ఇంకొక చోట. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మూవీ న్యూస్ అనే లైన్ యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తేనే మూవీ న్యూస్ .js అనే ఫైల్లో ఉన్నటువంటి మూవీ న్యూస్ అనే కాంపోనెంట్ని మనం ఇంకెక్కడైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ ఇంపోర్ట్. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మూవీ న్యూస్. నౌ సేవ్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయదలుచుకున్నాం? app.js ఓపెన్ చేయండి. ఈ app.jsలో ఈ ఏపీపీ అనే ఈ పర్టికులర్ కాంపోనెంట్ లోపల, ఈ ఫంక్షన్ లోపల నేను మూవీ న్యూస్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎలా యూజ్ చేస్తాను? మీరు ఇట్లా రాశారనుకోండి, ఇదిగోండి మూవీ న్యూస్. ఆటోమేటిక్గా మీరు సేవ్ చేశారు కాబట్టి అది ఐడెంటిఫై చేసింది. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మూవీ న్యూస్ అని చెప్పి రాసి దానికి అదే ఓపెనింగ్, దానికి అదే క్లోజింగ్ ట్యాగ్. ఇది ట్యాగ్ రూపంలో ఉంది. పైన ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ అయింది చూడండి. ఇక్కడ ఇంపోర్ట్ మూవీ న్యూస్ అనే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోమంటున్నాం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ./movienews.js. ఇది. సో అంటే ఈ app.js ఏ ఫోల్డర్లో అయితే ఉందో అదే ఫోల్డర్లో ఉన్న మూవీ న్యూస్.js అనే ఫైల్లో నుంచి మూవీ న్యూస్ అనేటువంటి కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోండి అంటున్నాం. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనే దానికి వేరే రకాల చాలా మీనింగ్స్ ఉన్నాయి. అవి స్టెప్ బై స్టెప్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చెప్పేటప్పుడు చెప్తాను, మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. Anand, is my voice is audible? Hello? Now view terminal, npm start. Welcome to movie news using a normal function. Sorry, index.js open చేయండి. సేవ్. ఇది. సో ఇది ఒక ఫంక్షన్తో క్రియేట్ చేసాం మనం. అది కూడా ఆ ఫంక్షన్లో అంటే ఆ కాంపోనెంట్లో ఒక HTML ఎలిమెంటే ఉంది. కానీ అలా కాకుండా మనం యూ కెన్ యాడ్ మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ ఆల్సో. ఓకే, బట్ నేను ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను కాబట్టి ఫస్ట్ సింపుల్గా చెప్పాను. నెక్స్ట్, ఇప్పుడు ఇదే ఫంక్షనల్ కాంపోనెంట్ని క్లాస్ ఉపయోగించి క్రియేట్ చేస్తే ఎట్లా క్రియేట్ చేస్తారు? ఓకే, రైట్, లెట్ us స్టాప్ దిస్. ఓకే, నా అప్లికేషన్ ఈ స్టాప్. నా ఇప్పుడు ఈ మూవీ న్యూస్.jsలోకి వెళ్ళి
ఇది మీకు ఇంకొక ఒక ఎగ్జాంపుల్, ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు దీన్ని. ఎట్లా అంటే ఒక ఫంక్షన్ని క్లాస్ కింద ఎట్లా రాయొచ్చు, ఫంక్షన్ లేదా క్లాస్ని ఫంక్షన్ కింద ఎట్లా మార్చొచ్చు, ఇలా కూడా మీరు నేర్చుకోవచ్చు దీన్ని. సో క్లాస్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఇంపార్టెంట్. సో క్లాస్ మూవీ న్యూస్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ బదులు ఫంక్షన్లో ఎప్పుడు కూడా రిటర్న్ స్టేట్మెంట్ వస్తుంది, క్లాస్లో ఎప్పుడు కూడా రెండర్ అనే మెథడ్ వస్తుంది. అది ఇంపార్టెంట్. ఇది రెండర్ అనే మెథడ్, రెండర్. యూజింగ్ క్లాస్. కానీ ఇలా రాసినంత మాత్రాన అది రియాక్ట్ క్లాస్ కాదు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. యూ నీడ్ టు ఇన్హెరిట్ దట్ బిహేవియర్. ఎక్కడి నుంచి? మూవీ న్యూస్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో ఈ రియాక్ట్ అనేటువంటి దాంట్లో కాంపోనెంట్ అనేది, ఇది ఎక్కడుంది రియాక్ట్ అనేది? ఓకే అండి, ఫ్రమ్ ద రియాక్ట్ లైబ్రరీ. సో extends react dot component. Import react from react. ఇది పాయింట్ ఇక్కడ. సో సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. npm స్టార్ట్. రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ యువర్ రెండర్ మెథడ్ షుడ్ హ్యావ్ ఎ రిటర్న్ స్టేట్మెంట్. ఎందుకని? రెండర్ అనేటువంటి మెథడ్, ఓకే, ఇది ఒక మెథడ్ అంటే ఒక ఫంక్షన్. మీకు ఇంతకుముందు మామూలు ఫంక్షన్ భాషలో చెప్పాలంటే ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇది రిటర్న్ అవ్వాలి. ఈ రెండర్ అనే మెథడ్ మనం కాల్ చేసినట్టు, అంటే మూవీ న్యూస్ అనే దాన్ని మనం యూస్ చేసామంటే దాని అర్థం ఏంటంటే క్లాస్ కాంపోనెంట్ని దాని లోపల ఉన్న రెండర్ అనే మెథడ్ కాల్ చేసినట్టు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కానీ రెండర్ మెథడ్ మనం ఎక్కడ కాల్ చేయాల చూడండి. ఇక్కడ మూవీ న్యూస్ డాట్ రెండర్ అని చెప్పి మనం ఏమైనా కాల్ చేసామా? లేదు. సో వెనెవర్ యూ కన్జ్యూమ్డ్ ద కాంపోనెంట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అది క్లాస్ కాంపోనెంట్ మెథడాలజీతో కనుక క్రియేట్ చేసి ఉన్నట్టయితే దెన్ దాని లోపల ఉన్నటువంటి రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితే ఈ రెండర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ ఎలా వస్తుంది? మీరు ఇక్కడ జస్ట్ H1 అని రాశారు. ఏంటి H1? ఓకే, ఇట్ షుడ్ రిటర్న్. ఓకే అండి, ఇట్ షుడ్ బి రిటర్న్ బై ద రెండర్ మెథడ్. ఒక మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? రిటర్న్ ఇప్పుడు సేవ్ చేయండి. సో ఇలా ఇవి రెండు బేసిక్ సింటాక్స్ అనమాట. సో క్లాస్ మూవీ న్యూస్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో ఈ క్లాస్ మూవీ న్యూస్ అనే కాంపోనెంట్ మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసుకుంటారో అప్పుడు దాని లోపల రెండర్ అనే మెథడ్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండర్ మెథడ్ ఏది రిటర్న్ చేస్తే అదే దీని యొక్క అవుట్పుట్ అవుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. అదే దాని యొక్క యూఐ అవుతుంది ఇంకా చెప్పాలంటే. ఓకే, రైట్. రెండు రకాలుగా క్రియేట్ చేసి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. నా ఇప్పుడు దీన్ని మనం JSX సింటాక్స్తో ఎలా రాయొచ్చు? నౌ రీరైట్ ద అబౌవ్ కోడ్ యూజింగ్ JSX అండ్ క్రియేట్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి మూవీ న్యూస్ అనేటువంటి దాంట్లో మూవీ న్యూస్ అనే కాంపోనెంట్లో H1 అనేటువంటి ఒక HTML ఎలిమెంట్ ఉంది. దాన్ని మనం డైరెక్ట్గా రిటర్న్ చేసాం. ఓకే, అలా కాకుండా యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం తీసుకుంటే ఏ కాంపోనెంట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ అని చెప్పాం.
కాబట్టి ఒక ఎలిమెంట్ అంటే ఏంటి? ఓకే అండి, అది HTML అవ్వచ్చు, లేదా ఇంకో కాంపోనెంట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? క్రియేట్ ఎలిమెంట్ అనే ఫంక్షన్ ఉపయోగించి, లేదా JSX సింటాక్స్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ స్టాప్ చేయండి. ఇప్పుడు ఈ క్లాస్ కాంపోనెంట్ మళ్ళీ మనం నార్మల్ ఫంక్షన్ కాంపోనెంట్ కింద మార్చేసేయండి. క్లాస్ కీవర్డ్ తీసేయండి, ఫంక్షన్ ఇది అవసరం లేదు మనకి, ఈ ఎక్స్టెండ్స్ కూడా అవసరం లేదు, రిమూవ్ ఇట్. ఈ రెండర్ అవసరం లేదు. ఇక్కడ పెరాన్సిస్ యాడ్ చేయండి, ఎందుకంటే అది ఫంక్షన్ కాబట్టి. రైట్, ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ డివైడ్ చేసి చెప్తున్నాను, మాడ్యులేట్ చేసి. ఇప్పుడు కాన్స్టెంట్ మై టైటిల్ ఈక్వల్ టు ఈ రిటర్న్ లోపల ఉన్నటువంటి H1 కోడ్ని, అంటే HTML కోడ్ని కట్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. అంటే సేవ్. ఓకే, ఇప్పుడు ఈ మై టైటిల్ అనేటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్లో ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయండి. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ఇది మూవీ న్యూస్ అనే ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఒక వేరియబుల్ నుంచి వస్తుంది మీకు. రైట్, సో ఇప్పుడు వేరియబుల్ లోపల ఉన్నటువంటి కోడ్ ఏంటి? ఒక HTML కోడ్. సో నౌ వెల్కమ్ టు మూవీ న్యూస్ యూజింగ్ function and JSX. సేవ్. దీనికి ఇంకా ఎలాబొరేటెడ్ కోడ్ ఉంది. ఓకే, నేను ప్రెజెంట్ ఓన్లీ స్టాటిక్ కోడ్ మాత్రమే యూజ్ చేస్తాను, అంటే ప్యూర్ HTML కోడే వాడుతున్నాను. రైట్, ఇది కూడా. ఇప్పుడు index.jsలో మనం ఎక్కడైతే app.jsలో ఎక్కడైతే మనం మూవీ న్యూస్ యూజ్ చేసామో ఇది కూడా, అది మార్చాల్సిన పని లేదు. సో మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్, npm start. సో ఇప్పుడు మూవీ న్యూస్ అనేటువంటి కాంపోనెంట్ ఒక పర్టికులర్ HTML ఎలిమెంట్తో క్రియేట్ అయింది. ఆ HTML ఎలిమెంట్ని మనం JSX ఉపయోగించి క్రియేట్ చేసాం. అది పాయింట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు సపోజ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఈ మూవీ న్యూస్కి సంబంధించినటువంటి UI కోడ్ మార్చాలనుకోండి, యూజర్ ఇంటర్ఫేస్ కోడ్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ కోడ్ ఎందులో ఉంది? మై టైటిల్ అనేటువంటి వేరియబుల్లో ఉంది. కాబట్టి నేను మూవీ న్యూస్ అనేటువంటి ఈ పర్టికులర్ ఫంక్షన్ యొక్క సోర్స్ కోడ్ని టచ్ చేయాలా టు చేంజ్ ద UI ఆఫ్ మూవీ న్యూస్? అవసరం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ అనమాట. సో వెల్కమ్ టు మూవీ న్యూస్ యూజింగ్ ఫంక్షన్ అండ్ JSX in movie news news.js. ఓకే, సో ఇప్పుడు ఈ JSX వేరియబుల్ మీరు ఎక్కడ క్రియేట్ చేశారు? మూవీ న్యూస్.jsలో. సో కాబట్టి ఇక్కడ మూవీ న్యూస్ ఫంక్షన్ మనం టచ్ చేయకపోయినా, బట్ మూవీ న్యూస్.js అనేటువంటి ఫైల్లోనే ఉంది ఈ వేరియబుల్. అంటే ఈ కాంపోనెంట్ యూస్ చేసుకునేటువంటి ఎలిమెంట్స్ ఇదే ఈ కాంపోనెంట్ ఉన్న సోర్స్ కోడ్ ఫైల్లోనే ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ప్రెజెంట్ మీకు 50% బెనిఫిటే కనిపించింది. ఏంటది? మూవీ న్యూస్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కోడ్ మార్చాలి అనుకున్నట్టయితే, ఓకే, మనం ఈ మై టైటిల్ అనేటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ లోపల ఉన్నటువంటి వేరియబుల్కి అసైన్ చేసిన HTML కోడ్ని మనం మార్చుకోవాలి. దట్స్ ఆల్.
మూవీ న్యూస్ అనే ఫంక్షన్ లోపల ఉన్నటువంటి సోర్స్ కోడ్లోకి మనం ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేఎస్ఎక్స్ అనేటువంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ జేఎస్ఎక్స్ వేరియబుల్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. ఆ వెబ్సైట్లో ఒక కంపెనీ కోసం క్రియేట్ చేసాం. ఆ కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబరు, ఆ కంపెనీకి సంబంధించిన మెయిల్ ఐడి, ఆ కంపెనీకి సంబంధించిన అడ్రస్సు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి సోషల్ నెట్వర్క్ లింక్స్, ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ లింకు, యూట్యూబ్ లింకు, ఫేస్బుక్ లింకు, లింక్డ్ఇన్, ఇలా ఏవైతే సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయో అవన్నీ, వాటికి సంబంధించిన లింక్స్, ఇవన్నీ కూడా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్లో నేను డిఫరెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేయాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవీ న్యూస్ డిస్ప్లే చేసేటప్పుడు కంపెనీ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేయాలి. ఓకే, పొలిటికల్ న్యూస్ డిస్ప్లే చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని డిస్ప్లే చేయాలి. అలాగే అగ్రికల్చర్ న్యూస్ డిస్ప్లే చేసేటప్పుడు కూడా అగైన్ మళ్ళీ నాకు ఆ పర్టికులర్ ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి. ఓకే, అంటే లైక్ కాంటాక్ట్ నెంబరు, ఓకే, అడ్రస్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా సోషల్ నెట్వర్క్ లింక్స్, ఇవన్నీ కూడా. అంటే ఏ న్యూస్ నేను డిస్ప్లే చేస్తున్నా సరే, ఓకే, పొలిటికల్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, అగ్రికల్చర్ న్యూస్, ఓకే, టెక్నికల్ న్యూస్, రైట్, వెదర్ న్యూస్, ఇట్లా మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నా సరే, ఆ డిస్ప్లే చేస్తున్న ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ అడ్రస్ డీటెయిల్స్ అనేవి కూడా, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా డిస్ప్లే చేయాలి. సో అట్లా ప్రతి దాంట్లో కూడా, అంటే ప్రతి మూవీ న్యూస్ లోపల కూడా, లేదా మూవీ న్యూస్ లోపల, స్పోర్ట్స్ న్యూస్ లోపల, ప్రతి చోట కూడా మనం ఆ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉందో, అడ్రస్ డిస్ప్లే చేసేటువంటి, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసేటువంటి, సోషల్ నెట్వర్క్స్ డిస్ప్లే చేసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ప్రతి చోట రాయాల్సి వస్తుంది. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీరు ప్రతి చోట రాశారో ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. ఎలా? ఓకే అండి, కోడ్ డూప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ మార్చాలనుకోండి, సో ఫోన్ నెంబర్ని మనం ఎన్ని చోట్ల రాసాం? మూవీ న్యూస్లో రాసాం, స్పోర్ట్స్ న్యూస్లో రాసాం, ఓకే, అట్లాగే పొలిటికల్ న్యూస్లో రాసాం, అన్ని చోట్ల రాసాం. కాబట్టి అలా కాకుండా దాన్ని డిజైన్ రీయూజబుల్ చేయగలిగితే, అంటే ఒక వేరియబుల్కి మనం టోటల్ HTML కోడ్ అంతా అసైన్ చేసి ఆ వేరియబుల్కి పేరేం పెడతాం? ఓకే అండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అని పెట్టాం. ఈ మొత్తం టోటల్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఓకే అండి, సోషల్ నెట్వర్క్ లింక్స్ సంబంధించిన HTML కోడ్, ఇదంతా కలిపి ఒక సింగిల్ ఎలిమెంట్ కింద, అంటే ఒక డివ్ ట్యాగ్ లోపల రాసి దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. నా ఇప్పుడు ఆ వేరియబుల్ని ఎవరు యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఆ కోడ్ అనేది అవైలబుల్ అవుతుంది, రైట్. సో అదే ఈ వేరియబుల్. ఇవ్వండి, కాన్స్టెంట్ మై టైటిల్ అని ఉంది. ఇప్పుడు నేను దీన్ని మారుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనుకోండి. అట్ ప్రెజెంట్ ఇది నేను ఓన్లీ డమ్మీ అడ్రస్ కింద అజ్యూమ్ చేసుకోండి. ఓకే, మనం ప్రాక్టికల్ చేసేప్పుడు ఇంకా పూర్తిగా రాయొచ్చు. ఫస్ట్ మీకు ఇది జేఎస్కి సంబంధించిన సింటాక్స్ తెలియడం కోసం మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ మూవీ న్యూస్లో నేను అడ్రస్ని యూజ్ చేస్తున్నాను. సేవ్. దిస్ ఈజ్ అడ్రస్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ డీటెయిల్స్, జస్ట్ అజ్యూమ్. ఇప్పుడు నేను అడ్రస్ మార్చాలనుకోండి, లేదా ఈ అడ్రస్ ఇంకా ఎవరికి కావాలి? పొలిటికల్ న్యూస్ కాంపోనెంట్కి కావాలి, అలాగే అగ్రికల్చర్ న్యూస్ కాంపోనెంట్కి కావాలి, ఇలా అన్నిటికీ కావాలి. కానీ ఈ అడ్రస్ అనే వేరియబుల్ విత్ దిస్ HTML కోడ్ ఏ ఫైల్లో ఉంది? ఇది మూవీ న్యూస్ .js అనేటువంటి ఫైల్లో ఉంది. అది ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి ఈ మూవీ న్యూస్ .js అనే ఫైల్లోంచి ఈ అడ్రస్ అనే వేరియబుల్ మనం అవుట్ సైడ్కి అవైలబుల్ అయ్యేటట్టుగా చేయాలి. ఎలా? అదొక పాయింట్. ప్లస్ ఈ అడ్రస్ అనేది ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ. ఇప్పుడు యాక్చువల్గా అడ్రస్ ఆఫ్ ద సిస్టమ్, ఓకే, మన క్లయింట్కి సంబంధించినటువంటి అడ్రస్ అది, రైట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ రిలేటెడ్ టు మూవీ న్యూస్. మొత్తం అన్ని కాంపోనెంట్స్లో కూడా అది కావాలి. ఓకే, సో దానికోసం ఏం చేయొచ్చు మనం, రైట్. ఇప్పుడు ఈ అడ్రస్ అనేటువంటి ఈ పర్టికులర్ JSX సింటాక్స్ ఉపయోగించి మనం క్రియేట్ చేసినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో,
element can be created as a independent as a independent one, okay, in a separate file also. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్సిలో న్యూ ఫైల్ అనండి. అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ అన్నాను. ఎక్స్టెన్షన్ ఇప్పుడు నేను డాట్ జేఎస్ఎక్స్ అని టైప్ చేశాను, చూసుకోండి ఇక్కడ ఐకాన్ మారింది చూసారా, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఈ మూవీ న్యూస్ డాట్ జేఎస్లో ఉన్న ఈ పర్టికులర్ ఏదైతే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉందో దీన్ని కట్ చేసి ఈ అడ్రస్ డాట్ జేఎక్స్ అన్న దాంట్లో ప్లేస్ చేసేయండి. దట్ ఈస్ అంటే ఇప్పుడు అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ అనేటువంటిది ఒక సెపరేట్ ఫైల్, ఓకే, విచ్ కంటైన్స్ వన్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ నేమ్డ్ యాజ్ అడ్రస్. సో ఇప్పుడు ఈ అడ్రస్ అనేటువంటిది ఎవరు యూస్ చేసుకోవాలి? మూవీ న్యూస్ యూస్ చేసుకోవాలి. ఇలా రాశాను, సేవ్. ఇదిగోండి ఎర్రర్ వచ్చింది చూడండి, ఇదిగోండి అడ్రస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మూవీ న్యూస్ డాట్ జేఎస్లో లైన్ నెంబర్ 4లో మనం ఏం కన్జ్యూమ్ చేసాం? అడ్రస్. అడ్రస్ ఇంతకుముందు మూవీ న్యూస్ డాట్ జేఎస్లో ఉండేది, కానీ ఇక్కడ మూవీ న్యూస్ డాట్ జేఎస్లో అడ్రస్ ఉందా? లేదు. ఓకే, నవ్ వీ మూవ్ దట్ కోడ్ టు అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్. అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ అనే దానికి మనం మూవ్ చేసేసాం. మరి అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ అనే దాంట్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ అడ్రస్ అనేటువంటిది, ఓకే, అనే ఎలిమెంట్ ఈ ఫంక్షన్ మూవీ న్యూస్ అనే కాంపోనెంట్లోకి ఎలా వస్తుంది? రైట్, ఒకవేళ ఇంపోర్ట్ చేస్తే వస్తుందా? ఇంపోర్ట్ అడ్రస్ నో. సో మరి ఏం చేయాలి? నా గో టు ద అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్. రైట్, ప్రతి కాంపోనెంట్కి కింద మనం ఏం రాసామండి? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని రాసాం. అట్లాగే ఇక్కడ కూడా అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ దగ్గర కూడా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అడ్రస్. ఇప్పుడు ఇక్కడ మూవీ న్యూస్ దగ్గరికి రండి. ఇంపోర్ట్ అడ్రస్, దట్స్ ఆల్. ఇది సేవ్. సో అవుట్పుట్కి రండి, ఇక్కడ ఇదిగోండి. రైట్, ఇప్పుడు నేను అడ్రస్ మార్చాలనుకోండి, మూవీ న్యూస్ డాట్ జేఎస్లోకి సోర్స్ కోడ్లోకి ఎంటర్ అవ్వాలా? అవసరం లేదు. అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ అనేటువంటి ఈ జేఎస్ఎక్స్ ఫైల్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ మన అడ్రస్ మారుస్తాం. ఇదిగో ఓకే. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం జరిగింది? 2 రకాల బెనిఫిట్స్. అడ్రస్ని సెపరేట్ రీయూజబుల్ ఎలిమెంట్ చేసాం విత్ అడ్రస్ డాట్ జేఎస్ఎక్స్ అనే ఫైల్. నెక్స్ట్, ఇప్పుడు ఈ అడ్రస్ని రీయూజబుల్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఈ ఎస్ఆర్సి దగ్గర ఇంకొక ఫైల్ యాడ్ చేయండి. సెలెక్ట్ ద ఎస్ఆర్సి అండ్ సెలెక్ట్ ద ప్లస్ సింబల్. ఇక్కడ సే టెక్ న్యూస్ డాట్ జేఎస్ అని చెప్పి ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ టెక్ న్యూస్, నౌ రిటర్న్ h1 this is a tech news component with address. So ఇక్కడ నేను okay, I will make it as a paragraph or div tag.
ఉంది. ఓకే, ఇప్పుడు టెక్ న్యూస్కి అడ్రస్ కావాలి, ఎలా వస్తుంది? ఫస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టెక్ న్యూస్. Now import address. ఇప్పుడు ఈ HTML కోడ్ లోపల మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్ యూజ్ చేయాలి. ఎందుకంటే అడ్రస్ అనేది ఏంటి? జావాస్క్రిప్ట్ వేరియబుల్. సో HTMLలో జావాస్క్రిప్ట్ వేరియబుల్ కలిపి ఎలా రాస్తాం మనం? ట్రై చేయండి. అవైలబుల్ అయిందా? లేదు. సో ఒకవేళ కంకాటినేషన్ సింబల్ ఏమైనా వాడితే ఏమైనా అవైలబుల్ అవుతుందా? లేదు. ఓకే అండి. సో మరి ఏం చేయాలి? ఎందుకంటే దిస్ ఈజ్ HTML. ఓకే, HTML జావాస్క్రిప్ట్ కలిపి యూజ్ చేయాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో పార్సర్కి HTML అంటే పార్సర్ ఈ వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, ఓకే, క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఇంటర్ప్రెట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు, ఓకే అండి, పార్స్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ అడ్రస్ అనేటువంటిది జావాస్క్రిప్ట్ వేరియబుల్ లేదా జావాస్క్రిప్ట్ కోడ్ అని ఎలా తెలుస్తుంది? ఇది ఎప్పుడైతే మీరు జావాస్క్రిప్ట్ కోడ్ని HTML ఎంబెడ్ చేయదలుచుకున్నారో, ఎంక్లోజ్ ఇట్ బై యూజింగ్ కర్లీ బ్రేసెస్. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు ఈ టెక్ న్యూస్ మనం ఎక్స్పోర్ట్ చేసాం, దీన్ని మళ్ళీ ఎక్కడ డిస్ప్లే చేయదలుచుకున్నాం? మూవీ న్యూస్తో పాటు. కాబట్టి ఇప్పుడు ఈ మూవీ న్యూస్ కింద యాప్.js టెక్ న్యూస్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో 2 ఎలిమెంట్స్ యాప్ అనే కాంపోనెంట్. నవ్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. మూవీ న్యూస్ అనేటువంటి ఒక ఎలిమెంట్, అంటే మూవీ న్యూస్ అనే కాంపోనెంట్, టెక్ న్యూస్ అనే కాంపోనెంట్. ఈ రెండు విడివిడిగా ఉన్నాయి. ఒక కాంపోనెంట్ యొక్క రిటర్న్ స్టేట్మెంట్లో అన్నీ కలిపి ఒకే యూనిట్గా ఉండాలనేది బేసిక్ రూల్. అన్నీ కలిపి ఒకే ప్యాక్ కింద ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం చేయాలి? మనం ఈ రెండింటిని కలిపి ఒకే యూనిట్ చేయాలి. div దట్స్ ఆల్. ఓకే అండి. సో ఇలా అంటే అప్పుడు ఏమవుతుంది? ఏపీపీ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఒక డివ్ ట్యాగ్ని రిటర్న్ చేస్తుంది. ఆ డివ్ ట్యాగ్ లోపల 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, మూవీ న్యూస్ అనేటువంటిది, టెక్ న్యూస్ అనేది. మూవీ న్యూస్ లోపల మళ్ళీ ఒక ఎలిమెంట్ ఉంది, టెక్ న్యూస్ లోపల ఇంకో ఎలిమెంట్ ఉంది. ఓకే, కాకపోతే మూవీ న్యూస్లో నేను ఓన్లీ స్ట్రైట్ అవే జస్ట్ వేరియబుల్ మాత్రమే యూజ్ చేశాను. కానీ అదే టెక్ న్యూస్లో ఏం చేసాం? మనం అడ్రస్ అనేది యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. దిస్ ఈజ్ అడ్రస్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ డీటెయిల్స్ యూజింగ్ JSX. దిస్ ఈజ్ టెక్ న్యూస్ కాంపోనెంట్. ఈ అవుట్పుట్ వచ్చింది సెకండ్ కాంపోనెంట్ నుంచి, ఈ అవుట్పుట్ వచ్చింది ఫస్ట్ కాంపోనెంట్ నుంచి. ఓకే, ఇది జాగ్రత్త చూడండి. 2 ఇదిగోండి, దిస్ ఈజ్ అడ్రస్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్. ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఒకసారి JSXలోకి వెళ్ళండి. address.jsx. రైట్, ఇక్కడ H1 ట్యాగ్ ఉంది. సపోజ్ దీన్ని నేను పారాగ్రాఫ్ ట్యాగ్ కింద మార్చాను అనుకోండి. అంటే మోడిఫికేషన్ టు ద అడ్రస్ ఎలా అయినా మార్చుకోవచ్చు. మనం మూవీ న్యూస్ని టచ్ చేయక్కల్లా, టెక్ న్యూస్ని టచ్ చేయక్కర్లేదు. address.jsxలో ఉన్నటువంటి ఇక్కడ మారిస్తే సేవ్ చేయగానే ఆటోమేటిక్గా అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది?
ఇదిగో ప్లస్ ఇక్కడ మీకు డెకరేషన్ మారింది చూడండి, ఇది పారాగ్రాఫ్కి సంబంధించింది, ఇది H1 ట్యాగ్. టెక్ న్యూస్లో ఇది H1. ఓకే, ఒకసారి టెక్ న్యూస్ చూడండి. టెక్ న్యూస్లో రెండు ఉన్నాయి. ఇగో టెక్ న్యూస్ కంటైన్స్ div tag కంటైన్స్ 2 ఎలిమెంట్స్, H1 నార్మల్ HTML, అడ్రస్ అనేది JSX ఎలిమెంట్, JSX సింటాక్స్ ద్వారా క్రియేట్ చేసిన ఎలిమెంట్. సో అంటే రెండు, రైట్. మనం చెప్పాం కదా, ఒకటి ప్రీ డిఫైన్డ్, ఇంకోటి యూజర్ డిఫైన్డ్, రైట్. నెక్స్ట్ అట్లాగే మూవీ న్యూస్ అంటే ఓన్లీ 1, ఇది ఒక్కటే రాసి. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం చిన్న చేంజెస్ చేస్తాను. ఈ address.jsxలో ఈ P కూడా తీసేయండి. జస్ట్ జావాస్క్రిప్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ కాల్డ్ స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అనమాట. ఇలా కూడా అసైన్ చేయొచ్చా? రైట్, నార్మల్ అనమాట. దిస్ ఈజ్ అడ్రస్. సో టెక్ న్యూస్లో కానీ అలాగే మూవీ న్యూస్లో కానీ ఎక్కడ కూడా మనం ఇప్పుడు ఈ పర్టికులర్ అడ్రస్ ఏదైతే ఉందో దీనికి నేను డెకరేట్ చేయాలి. ఎందుకంటే అడ్రస్ అనే దాని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది? ప్లెయిన్ టెక్స్ట్ ఇక్కడ. సో ఇప్పుడు టెక్ న్యూస్లో ఒకలా డెకరేట్ చేస్తాను, మూవీ న్యూస్లో ఇంకోలా డెకరేట్ చేస్తాను. అంటే సోర్స్ని తీసుకుని దాన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. లేదా డిజైన్ని సోర్స్ కింద తీసుకుంటే ఆటోమేటిక్గా అన్ని చోట్ల అదే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అడ్రస్ లోపల ఉన్నటువంటి ఈ పర్టికులర్ కంటెంట్ ప్లెయిన్ టెక్స్ట్. ఇప్పుడు మూవీ న్యూస్లో ఏం చేస్తాను నేను? ఇదిగోండి, ఈ అడ్రస్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ H2, ఓకే, సేవ్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్త చూడండి, ఇందులో లాజికల్ మిస్టేక్ ఉంది. అడ్రస్ అంటే అడ్రస్సే వచ్చింది. సో అడ్రస్ అనేది జావాస్క్రిప్ట్ వేరియబుల్. ఓకే, ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ కోడ్ని మనం HTMLతో ఎంబెడ్ చేస్తామో ఇట్ మస్ట్ బి ఎంక్లోజ్డ్ బై కర్లీ బ్రేసెస్, అది మర్చిపోకూడదు. సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది H2 కింద డెకరేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను కలర్ మారుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, అది ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ తర్వాత చెప్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, నా ఇప్పుడు H2తో డెకరేట్ చేశాను దీన్ని. నాకు టెక్ న్యూస్లో H2 వద్దు, వేరే విధంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ H6 ఉపయోగించి డెకరేట్ చేశాను. అంటే డిజైన్ కోడ్ ఒకవేళ మారితే డిజైన్ కోడ్ని ఇలా మార్చి రాసుకోవచ్చు. అంటే సో కంటెంట్ కామన్గా తీసుకుని డిజైన్ కోడ్ని మార్చుకోండి. ఓకే, లేదా డిజైన్ కంటెంట్ రెండు సేమ్ అనుకున్నప్పుడు రెండింటిని డైరెక్ట్గా JSXలో విత్ HTML కోడ్ ప్లస్ కంటెంట్తో కలిపి ఒకే వేరియబుల్కి అసైన్ చేసి దాన్ని రీయూజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? డిజైన్ అండ్ ప్లస్ కంటెంట్ రెండు రీయూజ్ అవుతాయి. అలా కాకుండా జస్ట్ ఓన్లీ కంటెంట్ తీసుకుని దాన్ని మనం ఆ కాంపోనెంట్స్లో యూజ్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ ఓకే అలాంగ్ విత్ ఇట్స్ స్టైలింగ్ కోడ్. ఇక్కడ నేను అడ్రస్ని H6తో స్టైల్ చేశాను, అదే ఇక్కడ H2తో స్టైల్ చేశాను, బట్ అడ్రస్ ఈజ్ కామన్. సో సేవ్, ఇదిగోండి, రైట్. ఈ రెండు టెక్ న్యూస్ నుంచి వచ్చినాయి, ఇది మూవీ నుంచి వచ్చింది. సో ఈ రెండు కలిపి దేంట్లో పార్ట్? యాప్లో పార్ట్. అది పాయింట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ మొత్తం అవుట్పుట్ మీకు దేని నుంచి వస్తుంది? యాప్ నుంచి వస్తుంది. ఓకే, app.jsలో ఫంక్షన్ యాప్ అనే కాంపోనెంట్ నుంచి వస్తుంది. ఫంక్షన్ యాప్ దేన్ని రిటర్న్ చేస్తుంది? డివ్ని రిటర్న్ చేస్తుంది. ఆ డివ్లో ఏమున్నాయి? ఓకే అండి, మూవీ న్యూస్ అనే కాంపోనెంట్, టెక్ న్యూస్ అనే కాంపోనెంట్. మూవీ న్యూస్లో ఏముంది? ఓకే అండి, అడ్రస్ అనేటువంటి JSX ఎలిమెంట్ ఉంది. ఓకే, టెక్ న్యూస్లో ఏముంది? ఓకే అండి, నార్మల్ HTML కోడ్ ప్లస్ అడ్రస్ అనే JSX ఎలిమెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అప్లికేషను ఇగో యాప్.js అనేటువంటి ఒక కాంపోనెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్
div ప్లస్ అదర్ HTML ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ మూవీ న్యూస్ అనేది మన ఎలిమెంట్ అనుకోవచ్చు, కాంపోనెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మళ్ళీ అగైన్ మూవీ న్యూస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఓకే, దే కుడ్ బి అగైన్ HTML ఎలిమెంట్స్ కావచ్చు, లేదా కాంపోనెంట్స్ కావచ్చు, లేదా రెండు కూడా కావచ్చు. ఓకే, ఇలా. సో ఇది ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది మనం తెలుసుకుంటే అప్పుడు ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ JSX ఎలిమెంట్ అనేది మీకు ఫస్ట్ ఎందుకు చెప్పానంటే ఇదే మనం వాడాల్సింది. మనం ఇది వాడం, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ వాడం. కానీ ఇందులో బ్యూటీ ఏంటంటే, అసలు సీక్రెట్, మీరు JSX ఎలిమెంట్లో రాసిన ప్రతిదీ కూడా రియాక్ట్ ఏం చేస్తుందంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ కింద మార్చి రాసుకుంటుంది. కాబట్టి ఫైనల్గా లోయర్ లెవెల్ ఎగ్జిక్యూట్ అయ్యేది రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంటే. కానీ JSX అనేటువంటిది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. డెవలపర్ కన్వీనియంట్ సింటాక్స్ ఏంటంటే JSX, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద నార్మల్ HTML. ఓకే, కాబట్టి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఉపయోగించి మనం ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే అండి, ఇట్ బికమ్స్ టూ కాంప్లెక్స్. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎక్కడైతే మీరు ఈ JSX ఎలిమెంట్ క్రియేట్ చేశారో ఇక్కడ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ h1 ప్రజెంట్ సెట్టింగ్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడైతే మనం h1తో క్రియేట్ చేసామో ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ మనం h1 h2 అనాల్సిన అవసరం లేదు, తీసేద్దాం. అలాగే టెక్ డాట్ జేఎస్లో ఈ h6 తీసేద్దాం. ఓకే, సేవ్. ఎక్కడొచ్చింది ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఏ వ్యాలిడ్ రియాక్ట్ చైల్డ్. ఎస్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ వన్. Now so objects are not valid as a React child. Okay, so object found with keys address anundi. If you mean to render a collection of children, you may use array instead anundi. ఇది ఒక ఇంపార్టెంట్ ఎర్రర్ అనమాట. మనం డిజైన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు జాగ్రత్త చూడండి దీన్ని. ఓకే, రియాక్ట్ వ్యాలిడ్ ఈజ్ రియాక్ట్ చైల్డ్ అన్నాడు. ఇక్కడ టెక్నికల్గా చూపించే ఎర్రర్కి మనం అర్థం చేసుకునేటువంటి దానికి కొంచెం తేడా ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వెనక్కి వచ్చి ఏం చేస్తారంటే ఈ అడ్రస్ డాట్ JSXలో కాసేపు దీన్ని కామెంట్స్లో పెట్టండి.
కాన్స్టెంట్ అడ్రస్ ఈక్వల్ టు, ఎందుకంటే హెచ్టిఎంఎల్ విత్ జావాస్క్రిప్ట్ కోడ్తో ఎంబెడ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ చెప్పాలి యాక్చువల్గా. ఓకే, దాంట్లో ఒక 4 కేసెస్ ఉంటాయి, అది నెక్స్ట్ సెషన్లో వస్తాయి, అందుకోసం దాన్ని హోల్డ్లో పెట్టాను. ఓకే రైట్, ఇప్పుడు జాగ్రత్త చూడండి దీన్ని. మళ్ళీ అగైన్ ప్రీవియస్ కోడ్ కింద రాసేద్దాం. h1 this is address created using JSX in .jsx file. Save. So as it is గా రైట్. ఓకే అండి, ఇక్కడ మనం దీన్ని మార్చి రాసాం. ఓకే, ఒకసారి మళ్ళీ ఏం చేస్తారంటే npm start. యూజ్ అన్ అరే ఇన్స్టెడ్. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఫౌండ్ ఆబ్జెక్ట్ విత్ కీస్ అని ఉంది. ఫౌండ్ ఆబ్జెక్ట్ విత్ కీస్. సో ఇఫ్ యూ మీన్ టు రెండర్ ఏ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యూజ్ అరే ఇన్స్టెడ్. సో దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఫౌండ్ అన్ ఆబ్జెక్ట్ విత్ కీస్. Constant address, save, movie news. వేరియబుల్ ఆబ్జెక్ట్ కాదు. జస్ట్ రీకంపైల్ చేద్దాం. మనం ఒక ఆబ్జెక్ట్ ఉపయోగించి ఏం కాల్ చేయకపోతే ఓకే అండి, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా అవుట్పుట్లోకి రాదు. రైట్. సో కాబట్టి అలాంటి ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా. అంటే ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్ అని చెప్పి రాయాలి, లేదా ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ అని రాయాలని దాని అర్థం అక్కడ. ఓకే అండి, కానీ అక్కడ అడ్రస్ అనేది ఆబ్జెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే, జస్ట్ వెయిట్, ఐ విల్ చెక్ ఇట్. address. npm start. Still error.
Yeah, adding an error boundary to your tree to customize the error handler behavior. Okay, just a minute, just a minute. There is movie news. Yeah, this is ఇది. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఈ రిటర్న్ అనేది ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కోడే, రైట్. సో దీని లోపల మనం అడ్రస్ అనేటువంటిది కర్లీ బ్రేసెస్లో పెట్టాం, అందువల్ల వచ్చింది ఈ ప్రాబ్లం. కాబట్టి కొన్నిసార్లు రియాక్ట్లో వచ్చేటువంటి అడ్రస్కి అవుట్పుట్కి మనం చూసేటువంటి దానికి మధ్య కనెక్టివిటీ ఉండదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి, అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ టెక్ న్యూస్, ఇది వ్యాలిడే. ఎందుకని? ఇదిగోండి, ఇది వ్యాలిడే. ఎందుకని? హెచ్టిఎంఎల్ కోడ్ లోపల అడ్రస్ని ఎంబెడ్ చేసాం. కాబట్టి హెచ్టిఎంఎల్ కోడ్ లోపల జావా స్క్రిప్ట్ని ఎంబెడ్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం కర్లీ బ్రేసెస్ వాడాం. అంతేగాని ఇది కర్లీ బ్రేసెస్ అనేవి ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేయటంలా, రిమెంబర్ దట్. ఓకే, ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? డెలిమీటర్స్. ఇవి దేనికోసం? స్టార్టింగ్ అండ్ ఎండింగ్. దే టెల్స్ అబౌట్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ కోడ్. జావా స్క్రిప్ట్ కోడ్ యొక్క స్టార్టింగ్ ఎండింగ్ని చెప్తాయి అవి. ఓకే అండి, అంతేగాని కర్లీ బ్రేస్ యొక్క ఒరిజినల్ నేచర్ ఏంటి? జావా స్క్రిప్ట్లో కర్లీ బ్రేసెస్ యొక్క ఒరిజినల్ నేచర్ ఏంటంటే దే ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్, దే డిఫైన్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ హెచ్టిఎంఎల్ టెక్ న్యూస్లో హెచ్టిఎంఎల్ కోడ్ లోపల మనం అడ్రస్ని యూజ్ చేసాం. కాబట్టి కర్లీ బ్రేసెస్ వాడినప్పుడు మీకు ప్రాబ్లం లేదు ఇక్కడ. కానీ మూవీ న్యూస్లో మనం ఏం చేసాం? ఆల్రెడీ రిటర్న్ పెరాన్సిస్ అనేది ఏంటి? జావా స్క్రిప్ట్ కోడే. జావా స్క్రిప్ట్ కోడ్ లోపల అడ్రస్ అనేటువంటి ఇంకో జావా స్క్రిప్ట్ వేరియబుల్ యూజ్ చేయడానికి, ఓకే అండి, మీకు కర్లీ బ్రేసెస్ అవసరం లేదు కదా. అది సో ఎప్పుడైతే ఇక్కడ కర్లీ బ్రేసెస్ వాడారో, ఓకే, ఏం జరిగింది? ఇట్ ఈస్ ట్రీటింగ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, కానీ అది ఆబ్జెక్ట్ కాదు కదా. అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అది కాబట్టి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే అండి, అది ఇక్కడ రిటర్న్ అనేటువంటిది జావా స్క్రిప్ట్ కోడే, అడ్రస్ జావా స్క్రిప్ట్ కోడే. కాబట్టి ఇక్కడ మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఎందుకు అవసరం లేదు. ఓకే అండి, అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే ఇక్కడ మెయిన్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ కాంపోనెంట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. నౌ దట్ ఎలిమెంట్స్ కుడ్ బి నార్మల్ HTML ఎలిమెంట్స్, దట్ ఎలిమెంట్స్ కుడ్ బి ఏ JSX ఎలిమెంట్, ఆర్ దట్ ఎలిమెంట్ కుడ్ బి అగైన్ ఏ కాంపోనెంట్ ఆల్సో. అది ఓకే అండి, కాంపోనెంట్ లోపల ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే ప్రీడిఫైన్డ్ HTML ఎలిమెంట్ కావచ్చు, ఓకే, లేదా JSX ద్వారా క్రియేట్ చేసినటువంటి ఎలిమెంట్ కావచ్చు. ఓకే, ఆ ఎలిమెంట్లో HTML కోడ్ ఉంటుంది మళ్ళీ, లేదా క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఎలిమెంట్ కావచ్చు. ఓకే అండి, సో వాట్ ఈజ్ ఎలిమెంట్? ఎలిమెంట్ ఈజ్ అగైన్ వన్ ఆర్ మోర్ HTML ట్యాగ్స్, లేదా అగైన్ ఇట్ కుడ్ బి ఏ కాంపోనెంట్. ఓకే, అది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? కాంపోనెంట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ వేర్ దట్ ఈచ్ ఎలిమెంట్ కుడ్ బి అగైన్ ఏ HTML ఎలిమెంట్ ఆర్ it is a component, whereas that element is created by using JSX syntax or by using create element method. But here what is the final one? Create element అనేది ఫైనల్ వన్, కానీ అది మనకు కన్వీనియంట్గా ఉండదు డెవలపర్కి. ఓకే, కాబట్టి JSX సింటాక్స్ నార్మల్ HTML సింటాక్స్కి ఈక్వలెంట్గా లేదా దగ్గరగా క్లోజ్గా ఉండేటువంటి సింటాక్స్ ఏంటంటే JSX. సో ఇక్కడ .jsx ఫైల్లో ఒక ఎలిమెంట్ని మనం సెపరేట్గా విడిగా క్రియేట్ చేసుకోవచ్చు, సో దట్ ఇట్ కెన్ బి మేడ్ రీయూజబుల్. అది సో ఇప్పుడు మీరు ఈ అడ్రస్ అనేటువంటి వేరియబుల్లో ఉన్న కోడ్ని మార్చాలి అంటే address.jsx అనే ఫైల్లోకి ఎంటర్ అవ్వాలి తప్ప మూవీ న్యూస్ కానీ టెక్ న్యూస్ కానీ ఏది టచ్ చేయక్కల్లా. సో address.jsxలో ఒక చోట మారిస్తే దాన్ని యూజ్ చేసుకున్నటువంటి అన్ని లొకేషన్స్లో కూడా దాని యొక్క అవుట్పుట్ మారిపోతుంది, దాని యొక్క కంటెంట్ మారినట్టే. రైట్ రాంగ్? ఇది డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే అండి, సో ఇక్కడ మీరు కేవలం ఒక H1 ట్యాగ్ యాడ్ చేసాం, కానీ అలా కాకుండా ఒక టేబుల్ ట్యాగ్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లేదా ఒక డిజైనింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. ముందు సింటాక్స్ తెలియాలి కాబట్టి నేను ఇట్లా చెప్పాను ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది
ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాప్స్ అనేటువంటి దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ నేను యూజ్ చేశాను కదా అని చెప్పి దీని గురించి చెప్పలేదు అనుకోకండి. ఓకే, సో జస్ట్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడం, వాటిని యూజ్ చేసుకోవడం. ఓకే అండి, ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం, యూజ్ చేసుకోవడం. ప్లస్ కాంపోనెంట్ విత్ నార్మల్ HTML కోడ్తో క్రియేట్ చేయడం, కాంపోనెంట్ విత్ ఎలిమెంట్తో క్రియేట్ చేయడం, వేర్ దట్ ఎలిమెంట్ కుడ్ బి వేర్ దట్ ఎలిమెంట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ either using JSX or either using create element. Okay, within the same source code file where the component is created. Okay, or a element is created in a separate file called .jsx extension. Okay, that is so అంతవరకు బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్. సో ఇందులో ఈ క్లాస్ కాంపోనెంట్కి సంబంధించింది మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫంక్షనల్ కాంపోనెంట్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కావాలని ఇంకోటి కూడా చూడండి. ఇక్కడ JSXలో నేను మోర్ దాన్ 1 ట్యాగ్ యాడ్ చేశాను. ఇదిగోండి, డివ్ న్యూస్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని, ఓకే అండి, ఐ యాడెడ్ సో మచ్ ఆఫ్ కోడ్. ఓకే అండి, ఏ టోటల్ డివ్ ట్యాగ్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ రేపు చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ నేను సింపుల్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా ఉండాలి. జస్ట్ ఒక JSX, ఒక పర్టికులర్ JSX ఎలిమెంట్లో కేవలం ఒక HTML ట్యాగే ఉంది. ఓకే అండి, అలా కాకుండా యూ కెన్ యూజ్, ఇందాక నీకు అడ్రస్ అన్నప్పుడే చెప్పాను. ఓకే అండి, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, మొబైల్ డొమైన్ నేము. ఓకే అండి, సో మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ లింక్స్, ఇవన్నీ మనం ఒకే లైన్లో క్రియేట్ చేస్తామా? లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ కంటైనర్ తీసుకుని అందులో ప్రాపర్ లేఅవుట్తో క్రియేట్ చేస్తాం. సో అలా క్రియేట్ చేసినటువంటి HTML డిజైనింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని ఈ అడ్రస్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఎట్ ప్రెజెంట్ మీకు ఇక్కడ సింటాక్స్ అలవాటు కావాలి కాబట్టి నేను జస్ట్ ఓన్లీ H1 అని రాశాను. బట్ రియల్ టైంలో అడ్రస్ని మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రైట్, అది ఓకే. దానికి ఐకాన్స్ కూడా వాడచ్చు. ఓకే, ఇంకా బూట్ స్ట్రాప్ వాడితే ఇంకా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఓకే, అది సో జస్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, విల్ సీ ద రిమైనింగ్ టాపిక్స్ టుమారో. ఓకే రైట్. సో థ్యాంక్ యూ all of you.